రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదలతో సహా పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. మొదట కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమైన సీఎం రేవంత్ రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కూడా చర్చించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. 2017లో RRR ఉత్తర భాగాన్ని 161AA జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందంటూ తెలిపారు. శ్రీశైలాన్ని హైదరాబాద్తో అనుసంధానించేలా NH 765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని వివరించారు. మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందన్నారు. అటవీ పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉంది. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో 4వ లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు బడ్జెట్లో విధులు మంజూరు చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల DPRను త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉంటారు. ఇవాళ పార్టీ పెద్దలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశాలు ఉన్నాయంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. PCC కార్యవర్గం ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది.